నా చేతిలో ఉంది ఒక బుక్లెట్ మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ ఐడెంటిటీ. ఇది పాస్పోర్ట్ మన ఇండియన్ ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. ప్రతి భారతీయ పౌరుడు కూడా ఈ పాస్పోర్ట్ అయితే తీసుకోవచ్చు. సో మనకు పాస్పోర్ట్ ఎన్ని రకాలు, ఒక పాస్పోర్ట్తో ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకు వచ్చేసి 3 రకాల పాస్పోర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్. ఇది మన ఆర్డినరీ పీపుల్కి అయితే ఇష్యూ చేస్తారు. సాధారణ ప్రజలు ఎవరైనా సరే ఈ పాస్పోర్ట్కి అర్హులు, భారతీయ పౌరుడు అయ్యి ఉంటే. ఇక్కడ మనకు ఆధార్ కార్డు, కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే మనం ఈ పాస్పోర్ట్ అయితే మనం పొందవచ్చు. అలాగే ఇంకొకటి వైట్ కలర్ పాస్పోర్ట్ ఉంటుంది. అది ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే యూజ్ చేస్తారు. గవర్నమెంట్ అఫీషియల్ పని మీద బయట కంట్రీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ వైట్ పాస్పోర్ట్ని అయితే యూజ్ చేస్తారు. థర్డ్ది వచ్చేసి మెరూన్ కలర్ ఉంటుంది. అది డిప్లొమాట్ పాస్పోర్ట్ అంటారు. డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్ సీనియర్ అఫీషియల్స్ అయితే యూజ్ చేస్తారు. సో వాళ్ళు ఎవరైనా వేరే కంట్రీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మెరూన్ కలర్ పాస్పోర్ట్ అయితే యూజ్ చేస్తారు. తర్వాత ఇంకొకటి ఉంటుంది సేమ్ నావీ బ్లూ కలరు. సో ఓసీఐ కార్డ్ అని ఉంటుంది అనమాట, ఓవర్సీస్ ఇండియన్. సో ఎవరైతే మన భారతదేశం నుంచి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే, అక్కడ పాస్పోర్ట్ తీసుకుంటే కనుక భారత ప్రభుత్వం మన పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసి అక్కడ ఒక పాస్పోర్ట్ ఇష్యూ చేస్తుంది వాళ్ళ కంట్రీ. మన కంట్రీ అప్పుడు మన పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసి ఒక ఓసీఐ కార్డ్ అనేది ఇష్యూ చేస్తుంది. అది పాస్పోర్ట్ అయితే కాదు, ఓన్లీ ఓసీఐ కార్డ్ అనమాట. తర్వాత ఈ పాస్పోర్ట్ ఏ ర్యాంకింగ్లో ఉందో మీకు తెలుసా? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏదో తెలుసా? కింద కామెంట్లో తప్పకుండా రాయండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి సింగపూర్ అనమాట. సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే కనుక మనం ప్రపంచంలో 190 దేశాలు దాదాపుగా ఆనరబుల్ వీసాతో తిరిగేయచ్చు. సో ముందస్తు వీసా లేకుండానే మనం ఆ కంట్రీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే ఎన్ని కంట్రీస్ తిరగవచ్చో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్లో రాయండి. మన ఇండియన్ పాస్పోర్ట్ వచ్చేసి అయితే 81 ప్లేస్లో అయితే ఉంది. యాజ్ పర్ 2026 ఆగస్టు రికార్డ్స్ ప్రకారం దాదాపు 55 నుంచి 57 దేశాలు అయితే ఆన్ అరైవల్ వీసాలో అయితే వెళ్ళొచ్చు. సో మిగతా కంట్రీకి వెళ్ళలేమా అంటే వెళ్ళొచ్చు. దానికి ముందస్తు వీసా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కొన్ని కంట్రీస్కి అయితే మనము ముందస్తు వీసా తీసుకొని ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. కానీ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, దానికి ముందుగానే మన దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉండాలి. అలాగే హోటల్ కన్ఫర్మేషన్ బుకింగ్ అయితే ఉండాలి. అక్కడ ఇమిగ్రేషన్లో అడిగినప్పుడు మనం ఈ బుకింగ్స్ అయితే చూపించాల్సి వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పాస్పోర్ట్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే ఇంకా డీటెయిల్ వీడియో చేయమంటే చేస్తాను. ఈ పాస్పోర్ట్ అసలు ఎలా తీసుకోవాలి, దీనికి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, ఒక పాస్పోర్ట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏముంటుంది అని అయితే మీకు డీటెయిల్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. మరిన్ని ఇలాంటి ట్రావెల్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన వోట్ హాలిడేస్ పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి.